డిసిజన్ తీసుకోవద్దు ఎవరైనా సరే. ఇది చాలా దారుణంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ గురించి ఏం చెప్తారు? లేడీ కానిస్టేబుల్ అంటే ఆమె ఉన్నది చెప్పిందేమో కానీ దీన్ని కూడా ఆలోచించి సజెషన్ అది నిర్ణయాలు తీసుకున్నది ఉంది. ఆమె ధైర్యం గురించి ఏం చెప్తారన్న? అంటే అంత ధైర్యంగా వాళ్ళ సీనియర్స్ పైన ఎలా చేయడం? తప్పు చేస్తాను చెప్పింది కదా ఆమె అసలు యాక్చువల్లీ పోలీస్ అంటే పోలీసులే కదా ఉన్నది చెప్పింది. ఆమె మిస్టేక్ ఏం లేదు, కానీ వీళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చేది ఉంది. అసలు యాక్చువల్లీ తప్పు చేశారు తమిళనాడు గవర్నమెంట్. అసలు అధికారులు కానీ పరిపాలకులు కానీ చాలా మిస్టేక్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. అదే హైదరాబాద్ పోలీసులు అయిన ఉంటే కనీసం ఒక అవకాశం అని ఉంటుండే. వీళ్ళు కోర్టు కానీ తీసుకెళ్తున్నాయి కనీసం. ఇండియా మొత్తం లోపల ఎక్కడ కూడా ఇప్పుడు దాకా అంటే ఇండియా ఇందు లోపలే ఎప్పుడు కూడాను ఇలాంటి తీర్పులు అయితే ఏ కోర్టు కూడా ఇవ్వలేదు. అవును, ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరము. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ లో కనుక ఇదే జరిగితే ఏ విధంగా తెలంగాణలో కనుక ఇదే జరిగితే వాళ్ళకు శిక్ష పడుతూనే ఇంకోటి జైల్లో కూడా వేస్తున్నాయి వాళ్ళను. ఏదో ఒకటి చేసి నాన్ బెయిల్ కింద వాళ్ళని కఠిన జీవిత ఖైదు విధిస్తుంది. అంటే మీరు ఇక్కడ కోర్టు తీర్పుని పడుతున్నారా? కోర్టు తీర్పుని తప్పు పడుతుంది. అంటే సామాన్యులు ఏమని చెప్తున్నారు అంటే మనకి ఇది కరెక్టే వాళ్ళు చేస్తున్నారు అంటే పెద్ద చంపేసారు కదా, అనవసరం అది కరెక్ట్ కాదు కదా. సామాన్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదే తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాన్యులకు ఒక న్యాయం, మరి పోలీసులకు ఒక న్యాయం అంటే ఇది చాలా రాంగ్. ఇంతకుముందు హైదరాబాద్లో కూడా అట్లనే అయింది. ఒక ఆయన ఏమైందంటే అసలు ఎవరో ఎమ్మెల్యే కొడుకో తమ్ముడు సంథింగ్ ఎవరో ఆయన రాంగ్ చేస్తే ఎవరు పట్టించుకోలేరు, మీడియా వాళ్ళే ఇవ్వలేరు. ఒక సామాన్యుడు తప్పు చేస్తున్నామో అది మీడియా హైలైట్ చేస్తారు. అది చాలా అన్యాయం. అసలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.